సో మీరన్నట్టుగా ఒక చిన్న గ్రామంలో నుండి ప్రత్యేకంగా మన దాంట్లో ఒక ఒక చిన్న మన ట్రైబల్ నుండి వచ్చే వాళ్ళకైతే అసలు అమ్మాయి కదా అని ఆలోచిస్తుంటారు. బయటికి పంపించడానికి మనకు డబ్బులు లేదు, అది లేదు అని చెప్పి ఆలోచిస్తుంటారు. బట్ ఒకటి నా అదృష్టం ఏంటంటే మా పేరెంట్స్ చిన్నప్పటి నుండి అబ్బాయి అమ్మాయి అనే డిఫరెన్షియేషన్ లేకుండా, ప్లస్ ఇంకోటి ఏంటంటే మా నాన్న ఎప్పుడు ఒకటే చెప్తుండే, మాకు చదువుకునే అవకాశం దొరకలేదు, మీకు అవకాశం ఉంది, మీరు చదవాలి, గొప్పగా ఉండాలి, ఒక మంచి పొజిషన్లో ఉండాలి అని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారు. ఈవెన్ అమ్మాయినా మైండ్ సెట్ కలిసిపోయింది అక్కడ. సో వాళ్ళ పాజిటివ్నెస్ మాకు వచ్చింది. సో ఆ ఎంకరేజ్మెంట్ అనేది రావడం నా అదృష్టం. రెండోది ఏంటంటే నేను మౌంటైనీరింగ్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు నాకు కరెక్ట్ టైంలో ఆపర్చునిటీ రావడము, రైట్ కోచ్ దొరకడము కూడా ఇంపార్టెంట్. కోచ్ కూడా పాజిటివ్గా ఉండాలి. సో అది దొరకడం అనేది అదొకటి ప్లస్ అయింది. అండ్ ఆ జర్నీ కంటిన్యూ అయింది. నా ఇంట్రెస్ట్ అంతే ఉండే. ఈవెన్ మాకు ట్రైనింగ్ ఇచ్చే కోచ్లు కానీ చాలామంది సపోర్ట్ చేశారు. వాళ్ళందరి సపోర్ట్ కూడా అంతే పాజిటివ్గా ఉంది. ఇంకొకటి పాజిటివ్ ఏంటంటే మేము ట్రైనింగ్లో ఉన్నంతసేపు వేరే ఎక్కడికి మేము వెళ్ళలేదు. మమ్మల్ని అదే లైన్లో ఉంచారు. మేబీ వేరే లైన్లోకి వెళ్ళి ఉంటే డిస్కరేజ్ చేస్తుండే. అప్పటికీ వచ్చినాయి అమ్మాయిని, డైవర్షన్స్ ఏం లేకుండా ఒకటే లైన్లో తీసుకెళ్లారు. కానీ పూర్ణ చాలా మంది అంటుంటారు, కొండెక్కినప్పుడు ఈ -డిగ్రీస్ టెంపరేచర్స్లలో చాలా మంది చనిపోతారు, డెడ్ బాడీస్ అక్కడ ఉంటాయి, చూస్తూ ఎక్కుతారు అని అంటారు. అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా చూసారా మీరు? సో నేను ఈ క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతారని చెప్పేసి నేను ఎక్కేటప్పుడు దిగేటప్పుడు చూశాను. బరాబర్ కరెక్ట్ 6 డెడ్ బాడీస్ అయితే చూశాను నేను. ఓ మై గాడ్. అంటే అది కూడా హై ఆల్టిట్యూడ్ పైన 8000 మీటర్స్ దాటిన తర్వాత ఇంకా డెత్ జోన్ అంటారు. అక్కడ ఎక్కువ డెడ్ బాడీస్ అవి ఇవి చూస్తూ ఉంటాం. చూసాను నేను 6 డెడ్ బాడీస్ చూసాను. అప్పటికి ఎస్ నాకు కూడా దెబ్బతింటది కదా మరి. ఏంటంటే చాలా విల్ పవర్ దెబ్బతింటా ఉంటుంది. ఎక్కిన కొద్ది డెడ్ బాడీస్ చూసిన తర్వాత కూడా క్లెయిమ్ చేయాలి అని అంటే ఎలా చెప్పుకున్నారు? మీ బాడీకి మీరు ఎలా చెప్పుకున్నారు? చాలా భయం వేసింది. బాడీ షివర్ అవ్వడము, భయం ఉంది లోపల, నేను కూడా ఇట్లనే అయిపోతానేమో అని. ఇంకోటి ఏంటంటే నేను చాలా నా అచీవ్మెంట్కి నేను రీచ్ అవ్వాల్సిన పాయింట్కి దగ్గరికి రీచ్ అయిన తర్వాత చూసాను నేను డెడ్ బాడీ. నైట్లో నడిచేటప్పుడు మేబీ తొక్కుకుంటూ దాటుకుంటూ వెళ్ళిపోయి ఉంటాము. హెడ్ ల్యాంప్ ఉంటుంది. అంటే డే నైట్ క్లెయిమ్ చేస్తారా? ఇది ఎన్ని మీటర్స్ ఉంటుంది హైట్? లాస్ట్ సమ్మిట్ పుష్కి మేము నైట్కి వెళ్తాం, నైట్లో వెళ్తాం అన్నమాట. ఓకే. మోస్ట్లీ లైక్ 6 to 8 hours అయితే నడుస్తాం రోజు. ఓకే. ఎంటైర్ డే అన్నట్టు. లంచ్ ప్యాక్ ఉంటుంది. సో అట్లా అంటే భయం అయితే బాగా వేసింది. కానీ చనిపోయిన డెడ్ బాడీస్ ని ఎలా రికవరీ చేస్తారు? దానికంటూ ఒక ఏమన్నా బృందాలు ఉంటాయా, స్పెషల్ టీమ్స్ ఏమన్నా ఉంటాయా, లేకపోతే అక్కడే ఉండిపోవాల్సింది ఉంటుంది? కొన్ని డెడ్ బాడీస్ అక్కడే ఉండిపోయినాయి, కొన్ని రెస్క్యూ చేసి తీసుకొస్తారు, కిందికి తీసుకొస్తారు. రెస్క్యూ టీం ఉంటుంది, తీసుకొస్తారు. బట్ అది కూడా అంత హైట్ నుండి కిందికి తీసుకురావడం ఇంకా మన ప్రాణాన్ని అడ్డుపెట్టినట్టే. అంటే యాజ్ ఎ క్లైంబర్స్ మనం రెస్క్యూ చేయము, రెస్క్యూ టీం సపరేట్ ఉంటుంది, వాళ్ళు చేస్తారు. చాలా డెడ్ బాడీస్ దొరకకుండా అమ్మనాన్నకి దూరం అయిపోయి ప్రపంచానికి తెలియకుండా కాలగర్భంలోనే కలిసిపోయి ఉంటాయి. అంటే ఫ్రెష్గా ఉంటాయి డెడ్ బాడీస్. మంచి కదా. చాలా మంది ఆడపిల్లలు బయటికి రావడానికి భయపడుతూనే ఉంటారు. ఒక ఉద్యోగం రాకపోయినా, కావాల్సిన వాడిని పెళ్లి చేసుకోకపోయినా, లేకపోతే అనుకున్న టైంలో అచీవ్ చేయాలన్నప్పుడు పెళ్ళిళ్ళు చేసేస్తూ ఉంటారు. ఆడపిల్ల కాబట్టి బాధ్యత దించేసుకోవాలని పేరెంట్స్ చాలాసార్లు ఆడపిల్లల్ని కావాల్సిన కంపాక్ట్ జోన్లో నుంచి చదవాలి, పెళ్లి చేయాలి, ఉద్యోగం చూసుకోవాలి అని అంటారు. లేదు, మీలాంటి కలలు కన్న ఆడపిల్లలకి మీరేమైనా చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? నన్ను అడిగితే ఒక ఏముంది అని అంటే, ఏమున్నా లేకున్నా స్పెషల్లీ అమ్మాయిలు వాళ్ళు ఒక స్థాయిలో ఉన్నప్పుడే సెటిల్ అయిన తర్వాతనే పెళ్లి చేసుకోవడం బెటర్ ఏమో నా ఉద్దేశం. చాలాసార్లు పేరెంట్స్ చేతిలో ఉండిపోతుంది కదా ఆడపిల్ల జీవితం అంటే. అంటే ఇక్కడ రెండు నాకు తెలిసినంత వరకు, నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే మనం కూడా అదే ఏమంటారు ప్యాషన్తో ఉండాలి, సాధించాలి, ఆ రూట్లోనే ఉండాలి. లేదు రూట్ మారుతుంది అంటే డెఫినెట్లీ పేరెంట్స్ కూడా ఓకే ఇది ఎక్కడికో వెళ్తుంది అని చెప్పి వాళ్ళకు కూడా, మన ప్యాషన్కి మనం ఎంత సీరియస్గా ఉంటామో పేరెంట్స్ ఆటోమేటిక్గా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు డెఫినెట్లీ. చాలా చిన్న పల్లెటూరు నుంచి నీ ప్రయాణం మొదలు పెట్టావు కదా, 10 సంవత్సరాలు కావస్తుంది ఇప్పుడు మీ అచీవ్మెంట్ సాధించి. 10 సంవత్సరాలు అయిపోయింది. ఎన్ని సంవత్సరాలు కావస్తుంది ఇప్పుడు? కరెక్ట్ 10 years అయిపోయింది, మొన్న May 25th. సో 10 years ఈ ప్రయాణం అంతా ఒకసారి గుర్తు చేసుకుంటే మీరు కానీ మీ కోచ్ కానీ చాలాసార్లు చాలా కలలుగానే ఉంటారు, చాలాసార్లు ఒంటరి ప్రయాణం చేసి ఉంటారు, చాలాసార్లు
ఓ సీఎంనో ఒక పిఎంనో లేకపోతే చాలామంది దాతల కోసం వెయిట్ చేస్తుంటారు. ఎవరన్నా కొంతవరకు సప్లిమెంట్స్ కూడా బాధపడే సిచ్యువేషన్స్ కొన్నిసార్లు ఉంటాయి. కొన్నిసార్లు హయ్యర్ పర్పస్లో మీ కోచ్ ఆలోచించి ఉండొచ్చు, చాలా పెద్దగా అచీవ్ చేయాలి పూర్ణని పట్టుకొని అని. ఆయన టైం కూడా చాలా ఎక్కువ కేటాయించి ఉండొచ్చు. మీరు పడ్డ ప్రయాసకి మీకు దొరికిన గౌరవానికి ఏ మేరకు హ్యాపీగా ఉన్నారంటే మీరు ఏం చెప్తారు? సో అయితే ఎవరెస్ట్ వరకు చూసుకుంటే నాకు అంటే స్కూల్స్ నుండి ఆపర్చునిటీ వచ్చింది. శేఖర్ సార్ మా కోచ్, మళ్ళీ ప్రవీణ్ సార్ ఆపర్చునిటీ ఇచ్చారు. సో వాళ్ళు ఎవరెస్ట్ వరకు అయితే వాళ్ళు చూసుకున్నారు. దాని తర్వాత నేను ఇంకా ఎడ్యుకేషన్లో కూడా నా ఫస్ట్ స్టెప్ ఎస్ఎస్సి. నేను ఎవరెస్ట్ ఎక్కిన తర్వాత ఇమ్మీడియట్గా నాకు ఎస్ఎస్సి ఇంకా 10th క్లాస్ నేను. సో అందులో కూడా అది ఫస్ట్ మెట్టు నాకు. బ్రేక్ తీసుకొని దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడికి ఆపేయద్దు అని చెప్పి నేను అనుకున్నాను. సేమ్ లైన్లో మా కోచ్ కూడా ఉండడం నాకు ప్లస్ అయింది. సో మిగతా తర్వాత ఎక్కిన 5-6 మౌంటైన్స్ మొత్తం అదేందో అది కూడా అదృష్టమే. ఇంకా ఎక్కడ చూసినా నాకు ఒక పాజిటివ్ వైబ్సే ఉన్నాయి. మా కోచ్ స్పాన్సర్ చేశారు. మాలవత్ పూర్ణ అంటే ఎవరెస్ట్ ఎక్కిన తర్వాత తెలంగాణకే కాదు ఇండియాకే ఒక గర్వకారణంగా మీరు అచీవ్ చేస్తున్న అచీవ్మెంట్ అనుకోవచ్చు. ఆ తర్వాత మిమ్మల్ని గవర్నమెంట్లు గుర్తించినాయా లేకపోతే విస్మరించినాయా అంటే ఏం చెప్తారు? కేవలం చెప్పుకోవడానికి నేమ్ బోర్డ్స్ వరకే పరిమితం అయిపోయినాయి అవి? సో నేను ఎవరెస్ట్ ఎక్కిన తర్వాత అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే, వాళ్ళు 25 lakhs రివార్డ్స్ అండ్ అగ్రికల్చర్ ల్యాండ్ ఇచ్చారు 5 acres అండ్ 3 bedroom హౌస్ కామారెడ్డిలో ఇచ్చారు. ఓకే, అంటే అక్కడ వరకే పరిమితం అయిపోయిందా? ఇంకా మీరు ముందుకు వెళ్ళాలి, మీ కళలను ఇంకా సాకారం చేయాలి, లేకపోతే అకాడమీస్ పెట్టాలి, మీలాంటి వాళ్ళని ఇంకా చాలా మందిని తయారు చేయాలి అని గవర్నమెంట్ ఏమన్నా మీకు పుష్ చేసిందా, సాయం చేసిందా? చాలా ఎక్కువగా చెప్పాలంటే ఇందులో ఆడపిల్లలే కాదు మగపిల్లలు కూడా ఉంటారు. ఈ రోజులో చూసినట్లయితే విలేజ్లో 4 అయిపోతే 5 అయిపోతే అప్పట్లో క్రికెట్ ఆడేవాళ్ళు బాగా, లేదంటే మీలాంటి ప్యాషన్స్ ఉన్న వాళ్ళు అప్పట్లో కనిపించేవాళ్ళు. ఈ మధ్య అలాంటివి ఏమి ఎక్కువ కనపడట్లేదు. ఈ రోజులలో చూస్తే 20-15 సంవత్సరాల పిల్లలు కూడా తాగుతున్నారు. ఇంకా ప్యాషన్గా చెప్పాలంటే చిన్న పల్లెటూర్లు అంటే మనం ఎంత ఎదిగినా కూడా మూలలు మర్చిపోవద్దు అని అంటారు. అలాంటిది ఈరోజు గ్రౌండ్స్ కానీ కిట్స్ ఇవ్వటం కానీ గవర్నమెంట్స్ పెద్దగా సపోర్ట్ చేస్తున్నట్టు కనపడట్లేదు. బీయింగ్ ఏ స్పోర్ట్స్ ప్లేయర్ మీరు ఏం చెప్తారు? సో ఒకటి నా విషయానికి వస్తే నాకు ఒక జాబ్ ఉంటే మాత్రం డెఫినెట్లీ నాకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తుంది. సో నేను ఏదైతే ప్యాషన్గా నేను అది ప్రొఫెషన్గా తీసుకొని కంటిన్యూ చేస్తున్నాను అడ్వెంచర్ స్పోర్ట్స్, అది దానికి నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఉంటుంది జాబ్తోని. అండ్ ఆ మధ్యకాలంలో విన్నాము డిఎస్పి పోస్టులలో మిమ్మల్ని చూడబోతున్నాము అని చెప్పేసి సోషల్ మీడియాలో చక్కర కొట్టినాయి. ఎలాంటి ఉద్యోగం అయితే మీకు సెట్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? మౌంట్ ఎవరెస్టే 13 సంవత్సరాల్లో ఎక్కి ఉన్నాను కాబట్టి, అంత -40-50 degrees టెంపరేచర్లో అంత సర్వైవ్ అయి ఉన్నాను కాబట్టి అప్పుడే అంత చేయగలిగాను. సో నాకు ఏ రెస్పాన్సిబిలిటీ ఇచ్చినా నేను డెఫినెట్గా. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుతున్నప్పుడు ల్యాండ్ ఇచ్చారు గవర్నమెంట్ అని చెప్పారు, కొంత క్యాష్ ఏదో ఇచ్చారు అని చెప్పారు. అవన్నీ మీకు మళ్ళీ ముందుకు వెళ్ళడానికి ఏమైనా ఉపయోగపడ్డాయా, లేకపోతే అంతకు మించే ఖర్చులు మీ జీవితంలో చూసారు? నేను ఒక్క మౌంటైన్ ఎక్కడానికే కొన్ని లక్షలు ఖర్చు అవుతుంది డెఫినెట్గా. అది కాకుండా అడిషనల్గా మినిమం దగ్గర 1 crore అయితే మా కోచే పెట్టుకున్నారు, ఖర్చు చేశారు, ఆయనే ఖర్చు చేశారు. అంటే గవర్నమెంట్కి ఎప్పుడు కూడా అనిపించలేదా, అంటే ఈ అమ్మాయి ఏదన్నా సాధించినా బేసిక్గా ఫ్రీడమ్ ఫైటర్స్ని బాగా గుర్తు చేసుకుంటాం, మన గవర్నమెంట్లకి చాలా సరదా కదా, August 15th వచ్చినప్పుడు కానీ రిపబ్లిక్ డే వచ్చినప్పుడు కానీ ఇలాంటి రోజులు ఏమన్నా వచ్చినప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ని తలుచుకుంటారు, లేకపోతే ఇండియాలో గొప్పగా సాధించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అని అంటే అది స్పోర్ట్స్ ప్లేయర్నే సాధించుకుంటారు. ఇండియాకి ఎన్ని మెడల్స్ వచ్చినాయి, ఇండియా ఏమేమి సాధించింది అని అంటే మీరే దానికి ప్రతిరూపాలు. ఇలాంటి ప్లేయర్స్కి గవర్నమెంట్ నిజంగా ఉండే మీద చేసుకొని చెప్పండి, ప్రభుత్వాలు నిజంగానే మిమ్మల్ని గుర్తిస్తున్నాయా? ప్రపంచంలోనే అతి చిన్న వయస్కురాలిగా నేను ఎవరెస్ట్ ఎక్కి ఉన్నాను. సో ఈ వరల్డ్ రికార్డ్ అనేది ఇంకెప్పటికీ ఎవరు దాన్ని చెరపలేరు. ఎవరు పలానా అతి చిన్న వయసులో ఎవరెస్ట్ ఎక్కిన అమ్మాయి ఎవరు అని అంటే తెలంగాణ నుండి సో మాలవత్ పూర్ణ అనేది అది ఎప్పటికీ చెరిగిపోదు. పూర్ణ గారు, ఈ ప్రౌడ్నెస్ మాకు కూడా ఉంది, కానీ ప్రభుత్వాల నుండి మీకు అందుతున్నాయి ఆ సాయం కానీ ఐడెంటిటీ కానీ? మాలవత్ పూర్ణ అనేది పాకాలకో నిజామాబాద్కో తెలంగాణకు ఇప్పుడు నువ్వు అందరు ఆస్తి అయిపోయినావు, ప్రభుత్వాన్ని ఆస్తి. ఎవరన్నా ఆశాజ్యోతిగా చూస్తారు అని అంటే క్రికెట్ ఆడేటప్పుడు ఒక ధోని మీద ఎలా నమ్మకం పెట్టుకుంటారో ఎవరెస్ట్ ఎక్కేటప్పుడు ఒక మాలవత్ పూర్ణని కూడా అలానే పెట్టుకుంటారు. అలాంటి పూర్ణని గుర్తించే విషయంలో ప్రభుత్వాలు ఎంత మేరకు సక్సెస్ అయినాయంటే మీరేం చెప్తారు? నన్ను అడిగితే ఇంకా నాకు సపోర్ట్ చేయాల్సింది ఉంది. సపోర్ట్ చేస్తే ఇంకో 1000 మంది పూర్ణాలను మాత్రం డెఫినెట్గా తయారు చేయాలి. గవర్నమెంట్ నుంచి సపోర్ట్ అందితే ఎలాంటి అచీవ్మెంట్ సాధించాలని మీ కోరిక? నేనైతే
నాకు కానీ మా టీంకి కానీ ఇండియాలో ఉన్న మౌంటైన్స్ని ప్రమోట్ చేయాలి అనేది గట్టిగా అదొకటి ఉంది. అండ్ ఇందాక చెప్పినట్టు నాలాంటి ఇంకో 1000 మంది అమ్మాయిలు బయటికి రావాలి, 1000 మంది అమ్మాయిలను క్రియేట్ చేస్తాను డెఫినెట్లీ ఆ సపోర్ట్ ఉంటే. చాలాసార్లు ఇండియాలో ఒక క్రికెట్కో ఒక ఫుట్బాల్కో చాలా క్రేజ్ ఉంటుంది. ఎవరెస్ట్ ఎక్కటం అనేది చాలా అరుదుగా, న్యూస్ని బాగా ఫాలో అయ్యే వాళ్ళు కానీ స్పోర్ట్స్ని బాగా ఫాలో అయ్యే వాళ్ళు కానీ ఎక్కువగా పాటిస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు, ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇండియాలో కూడా ఎవరెస్ట్ క్లెయిమ్ చేయటం అనేది ఒక పెద్ద పండుగలాగా కానీ పెద్ద ఇంట్రెస్టింగ్గా తయారు చేయాలని ఎప్పుడైనా అనిపించిందా మీకు? డెఫినెట్గా అనిపించింది, చాలాసార్లు అనుకున్నాను, అది నా మనసులోనే పెట్టుకున్నాను. ఈవెన్ మా కోచ్కి కూడా చెప్పలేదు, కాకపోతే మేము డిస్కస్ చేసేవాళ్ళం ఎందుకు మనకి ఇంత ఇంపార్టెన్స్ లేదు అడ్వెంచర్ స్పోర్ట్స్కి అని. ఎందుకు లేదంటే ఏం చెప్తారు? అంటే మేబీ బికాజ్ ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించకపోవడం వల్ల కావచ్చు, అంటే భయపడడం కావచ్చు. గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే డెఫినెట్లీ ఇంకా చాలా మంది ఈ అడ్వెంచర్ స్పోర్ట్స్లోకి అయితే వస్తారు. అంటే చాలా మంది స్పోర్ట్స్ ప్లేయర్స్ ఈ మౌంట్ ఎవరెస్ట్ని క్లెయిమ్ చేయాలి అని అనుకున్నప్పుడు ప్రాణాలతో చెలగాటం ఆడే గేమ్ అంటుంటారు. ఇది నిజంగా అలాంటి స్పోర్ట్స్ ప్లేయర్స్ ఇప్పుడు క్రికెట్ అంటే చాలా ఇంట్రెస్టింగ్తో ఆడే గేమ్, ఫుట్బాల్ కూడా అలాంటి గేమే. కానీ ఎవరెస్ట్ ఎక్కాలి అని అంటే ప్రాణాలను పనంగా పెట్టి ఆ ఎవరెస్ట్ని క్లెయిమ్ చేయాలి. మరి స్పోర్ట్స్ ప్లేయర్స్ ముందుకు రావాలి అని అంటే యాజ్ ఏ స్పోర్ట్స్ ప్లేయర్గా మీరేం చెప్తారు? ఎవరైనా ఎక్కచ్చు మౌంటైన్స్, ఎవరైనా క్లైమ్ చేయొచ్చు, కాకపోతే ప్రాపర్ ట్రైనింగ్ తీసుకొని ఎవరితో వెళ్తున్నాము, ఎక్స్పర్ట్ గైడ్స్, మంచి గైడ్స్ ఉన్నారా లేదా, మన హెల్త్ కండిషన్స్ ఇవన్నీ చూసుకొని వెళ్తే ఎవరైనా క్లైమ్ చేయొచ్చు. బట్ ప్రాక్టీస్ అండ్ ఎక్స్పీరియన్స్ అంటే ప్రాక్టీస్ ఏదైతే మనం ట్రైనింగ్ తీసుకుంటామో, ఒక మౌంటైన్ ఎక్కడానికి వెళ్తున్నాము అని అంటే అన్ని రకాలుగా ప్రిపేర్ అయ్యి వెళ్తే ఎవరైనా క్లైమ్ చేయొచ్చు. ఈ రోజుల్లో చూసినట్లయితే చాలాసార్లు కూడా మన ఇండియాలో కాని వాళ్ళని బయట పాకిస్తాన్లో పెళ్లి చేసుకున్న వాళ్ళని కూడా బ్రాండ్ అంబాసిడర్లుగా చేసే రోజులు చూస్తున్నాం. అలాంటిది ఇంత కష్టపడి ప్రాణాలతో చెలగాటం ఆడిన ఎవరెస్ట్ని క్లెయిమ్ చేసిన తర్వాత ప్రభుత్వాలు కనీసం గుర్తించకపోయినా పర్లేదు కానీ అవమానించినట్టుగా అనిపించట్లేదా? ఒక పాకిస్తాన్ ఆమెను తీసుకొచ్చి బ్రాండ్ అంబాసిడర్లు చేసినా, లేదు ఒళ్ళు చూపించే హీరోయిన్లకి బ్రాండ్ అంబాసిడర్లు దక్కినా, మీలాంటి వాళ్ళు ప్రాణాన్ని పనంగా పెట్టి ప్రభుత్వాలకి ఇంత గుర్తింపు తీసుకొస్తున్నారు కదా, ఎప్పుడు మీకు బాధ అనిపించలేదు ఇలాంటి విషయాలు చూసినప్పుడు? చాలాసార్లు అనుకున్నాను, అంటే కాకపోతే అంటే నాకు గుర్తుకొస్తుండే నేను ఇంత కష్టపడ్డాను, -50 డిగ్రీస్లో నేను అన్ని రోజులు ఎవరెస్ట్ ఎక్కాలంటే 2 నెలలు పడుతుంది మొత్తం ఎక్కి దిగడానికి. ఆ గాలిలో అవలాంచ్ ఎప్పుడు వస్తుంది, వెదర్ ఎప్పుడు చేంజ్ అయిపోతూ ఉంటుంది, చాలా రకరకాలుగా ఒక అడుగు ఎంత కష్టంగా వేస్తామో అది మాకు తెలుసు. చాలా కష్టపడ్డాం. ఆ మౌంట్ ఎవరెస్టే కాదు, దాని తర్వాత ఏ మౌంటైన్ ఎక్కినా అది చిన్నదైనా పెద్దదైనా దేని కష్టం దానికే ఉంటుంది. ఇంత చేసి ఒక ప్రపంచ రికార్డు సాధించాను అంటే సాధించడానికని ఎక్కలేదు, అది నా అదృష్టం కొద్దీ ప్రపంచ రికార్డ్ అయింది. ఇంత చేసాం, ఇంత చిన్న వయసులో అంత సాధించినప్పుడు ఆబ్వియస్లీ నాకు ఫీలింగ్ డెఫినెట్లీ ఉంటుంది. అది ప్రభుత్వానికే వదిలేస్తున్నాను ఇంకా నేను. అది చాలాసార్లు ఇప్పుడు నిజంగా ప్రాణాలు తెగించి మీరు ఆ అచీవ్మెంట్ సాధించిన తర్వాత నిజంగానే ప్రభుత్వాలు కనుక మాలవత్ పూర్ణ లాంటి వాళ్ళని సపోర్ట్ చేయనప్పుడు ఇలాంటి గేమ్స్ ఇంకెప్పుడు అచీవ్ చేస్తూ ఉంటారు? ఎందుకు ఎంకరేజ్ అవుతారు? ఆమె అంత సాధించిన తర్వాత నిజంగా నాకు తెలిసి 13 ఇయర్స్లో ఎవరెస్ట్ క్లెయిమ్ చేసిన ఆడబిడ్డగా తనకు తప్పితే ఎవ్వరికీ లేదు. మళ్ళీ ఇంకెప్పుడు సాధిస్తారో కూడా తెలియదు ఇలాంటి అచీవ్మెంట్స్. ఆమెను ఎంకరేజ్ చేయాలి అని అన్నప్పుడు మీరు ల్యాండ్స్ ఇవ్వకపోయినా పర్లేదు, ఆస్తులు ఇవ్వకున్నా పర్లేదు, తనకు సర్వైవలే ఇబ్బందిగా ఉంది కదా. తనకు ఉద్యోగం ఉన్నా కూడా తను సర్వైవల్ చేసుకుంటూ మీరు ఇచ్చిన ల్యాండ్ కేటాయింపులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక అకాడమీని ఫామ్ చేసుకొని ఖచ్చితంగా తను కంటున్న కళలు ఏవైతే ఉంటో అలాంటి మానవత్పూర్ణాలు నాకు తెలిసి ఇంకో 20-30 మంది కాదు, 1000 మందిని తయారు చేస్తుంది. తనే చేస్తుంది. ప్రభుత్వాలకు చేయాల్సింది ఏంటి? కొంతవరకు మిమ్మల్ని సపోర్ట్ చేస్తే మీలాంటి వాళ్ళు చాలామంది ఈ ఇండియాకి కానీ ఈ తెలంగాణకి కానీ ఖచ్చితంగా పేరు తీసుకొస్తారు కదా. ఈ సపోర్ట్ లేనప్పుడు డిమోరలైజ్ అవుతూ ఉంటాం. మీ గోల్స్ అండ్ టార్గెట్స్ ఎప్పటికప్పుడు లో అవుతూ ఉంటాయి. ఏం చెప్పదలుచుకున్నారు మరి? మీరు అన్నట్టు సర్వైవల్కి ఇంత ఇబ్బంది అవుతుంటే మేము కూడా మా ప్యాషన్ కావచ్చు, మేము చేయాలనుకున్న ఇంకా చాలామందిని క్రియేట్ చేయాలనుకున్నా అది ఇంకా వెనుక పడుతూనే ఉంటుంది. సో ఆ సపోర్ట్ డెఫినెట్లీగా ఆ సపోర్ట్ వస్తే కనుక డెఫినెట్లీ మీ వరకు ఈ ఎవరెస్ట్ ఎక్కడం కానీ ఇదంతా స్పోర్ట్స్, మీ డ్రీమ్స్, మీ గోల్స్ ఒక పక్క అయితే మీతో పాటు మిమ్మల్ని నమ్ముకున్న కోచ్ ఉంటాడు. ఆ కోచ్ కూడా ఒక గోల్ ఉంటుంది కదా, ఆయనకు కూడా ఒక లైఫ్ ఉంటుంది, ఆయనకు కూడా సాధించాలనే అచీవ్మెంట్ ఉంటుంది. మీ వెనకాల తన టైం వేస్ట్ అవుతుండొచ్చు, లేకపోతే తను అనుకుంటున్న కళ ఏ రోజుకైనా నెరవేరుతుంది అనే ఉంటుంది. ప్రభుత్వాలు సపోర్ట్ చేయనప్పుడు కోచ్ కూడా డిమోరలైజ్ అవుతాడు కదా. మీ కోచ్ ఎప్పుడైనా డిమోరలైజ్ అయ్యి మనకొద్దు అని చెప్పటం కానీ, లేదా మీరు ఎప్పుడైనా ఇది మానేద్దామని కానీ ఎప్పుడైనా అనుకున్నారు? ఇది మానేద్దాం అనే ఆలోచన అయితే ఇప్పుడు రాలేదు.
కాకపోతే చాలా సందర్భాల్లో నేను చూశాను సార్ మా కోచ్ ఎప్పుడైతే డీమోరలైజ్ అయిపోతారో ఇంకా ఆటోమేటిక్గా ఎంటైర్ టీం నేను కావచ్చు అందరం సైలెంట్ అయిపోతాము. ఆటోమేటిక్గా మాకు అనిపిస్తుంది అరే ఇంకెట్లా చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాం. సార్ డీమోరలైజ్ అయిపోయారంటే ఇంకా ఎంటైర్ టీం కొంచెం సైలెంట్ అయిపోతాం. అప్పటి నుంచి పూర్ణ ఏది అడిగినా కూడా ఒక 30 సెకండ్స్ 40 సెకండ్స్లో ఆన్సర్ చెప్తా ఉంది. మీ ప్రయాణం ఒకసారి ఇప్పుడు ఓపెన్గా చెప్పాలి. మీరు ఆ కొండల దగ్గరికి నిజంగా మేము క్వశ్చన్స్ అడిగినంత ఈజీ అయితే కాదు కదా. ఆ కొండల దగ్గరికి వెళ్తారు, బ్యాగ్ వేసుకొని ట్రెక్కింగ్ చేయడానికి, మీ ఫుడ్ అదంతా అందులో ఉంటుంది. ఆడపిల్లగా నేను అన్నయ్యగా మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఈవెన్ మనం పాస్కి పోవాలన్నా చేయాలన్నా ఇవన్నీ చాలా చెప్పుకునే తగ్గేవి అయితే కావు. ఆ ప్రయాణం డే 1 నుండి చెప్తారా? కొద్దిగా కళ్ళకు కట్టినట్టు చెప్పగలరా? ఎవ్రీ మౌంటైన్, ఏ మౌంటైన్ అయినా ఇప్పుడు కొన్ని మౌంటైన్స్లో అయితే అసలు పోర్టర్స్ ఉండరు, గైడ్స్ ఉంటారు, వాళ్ళు రూట్ మట్టుకే చూపిస్తుంటారు. సో మిగతా ఏదైనా కుకింగ్ కావచ్చు, ఎక్విప్మెంట్స్, ఆ మంత్ మొత్తం కావాల్సిన ఫుడ్ కావచ్చు, ఆల్మోస్ట్ ఒక 40 kgs అయితే మేము మేమే మోసుకొని వెళ్ళాలి మీతో పాటు. అవును. సో ఇంకా మౌంటైన్స్లో బాగా స్ట్రిక్ట్గా ఉంటుంది. స్ట్రిక్ట్గా అంటే ఇది మనం టాయిలెట్స్ విషయంలో కావచ్చు, అట్లాంటి విషయాల్లో చాలా స్ట్రిక్ట్. ఈవెన్ ప్లాస్టిక్స్ కావచ్చు ఎక్కడ పడేయద్దు, ఏ డస్ట్ కూడా ఎక్కడ పడేయద్దు. సో ఎవ్రీథింగ్ మేము ఇంకా ఓపెన్గా చెప్పాలి అని అంటే మేము బాత్రూమ్ పోయేది కూడా ఆ కవర్లో ఏదైతే పోతామో అది మళ్ళీ రిటర్న్ తీసుకొని రావాలి. సో ఎవ్రీడే సేమ్. ఇంకా మార్నింగ్ పొద్దున్నే లేస్తాము, చాలా చలి ఉంటుంది. మార్నింగ్ 6-5-6కి డిపెండ్స్ ఆన్ స్పీడ్, మేము ఎంత స్పీడ్ నడుస్తున్నామో లైక్ 6 to 8 hours పడుతుంది. దాన్ని బట్టి మేము పొద్దున్నే లేవాలి. పొద్దున్నే లేచి బ్రష్, అంత చలిలో బ్రష్ చేయడం కూడా కొన్నిసార్లు బ్రష్ కూడా వెయ్యము. డిపెండ్స్ ఇంకా ఏ ఆల్టిట్యూడ్లో ఉన్నామో దాన్ని బట్టి బ్రష్ వేయము. సో అదే ఐస్ని మెల్ట్ చేసుకొని వాటర్ చేసుకొని తాగడము. అంత -30 ఎర్లీ మార్నింగ్స్ నైట్స్ మైనస్ టెంపరేచర్ చాలా హై ఉంటుంది, 20-30 వరకు వెళ్ళిపోతుంది. వేరే మౌంట్ ఎవరెస్ట్ అయితే ఇంకా 40 వరకు వెళ్తుంది, కొన్నిసార్లు 50 కూడా టచ్ చేస్తుంది. కొన్ని పర్టికులర్ మౌంటైన్స్ ఏంటంటే అన్నీ మనమే చేసుకోవాలి, అంత చలేస్తుంటుంది, గ్లౌజ్ లేకుండా మనం ఏ పని చేయలేము. మనం గ్లౌజ్ తీస్తే మళ్ళీ అది మనకే ఫ్రాస్ట్ బైట్ అయ్యే అవకాశం ఉండొచ్చు. సో ఇట్లా చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి. అయినప్పటికీ మనమే చేసుకోవాలి కాబట్టి ఆ టెంపరేచర్లో సర్వైవ్ అవ్వడం ఇబ్బంది అయినప్పటికీ మేము అన్నీ చేసుకొని మళ్ళీ అన్ని టెంట్స్ అది ఇది అంతా ప్యాక్ చేసుకొని బ్యాగ్ మొత్తం ప్యాక్ చేసుకొని ఇంకా స్టార్ట్ అవుతాం. ఈ మౌంటైన్లో ఏంటంటే బ్యాక్ ప్యాకే కాకుండా వెనకాల స్లెడ్జ్ కట్టుకొని అది నడుముకి కట్టుకొని గుంజుకొని వెళ్ళాలన్నట్టు. ఎక్కడ ఫ్లాట్ ఉండదు, మళ్ళీ స్లోప్ ఉంటుంది లేదా స్టీఫ్ క్లైంబింగ్ ఉంటుంది. సో అంత వెయిట్ వెనక్కి వేసుకొని మనం గుంజుకుంటూ పైకి వెళ్ళడం చాలా కష్టంగా ఉంటుంది. ఒక్కొక్క అడుగులో అడుగు వేసుకుంటూ మేము నాకు తెలిసి డేలో ఒక 5-6 kilometers కూడా కవర్ చేస్తామో లేదో, దానికే 6 to 8 hours పడుతుంది. డిపెండ్స్, మళ్ళీ ఎవ్రీ క్యాంప్ 5-6 kilometers ఉంటుందని ఏముండదు. కొన్నిసార్లు 300-400 meters కవర్ చేయడానికే 6 to 8 hours పడుతుంది. సో అంటే ఇంకోటి, ఇక్కడ పైకి వెళ్తున్నప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతుంటాయి, మన బాడీలో ఎనర్జీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఎలా చేస్తారు మరి ఇప్పుడు? ఇంకా ఏదో వేరే రూట్ ఏం లేదు, అంటే దగ్గరికి వెళ్తున్న కొద్దీ ఎనర్జీ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి. మా దగ్గర ఉన్న స్నాక్స్, వాటర్ తాగుతూనే ఉండాలి, ఇంకా వెళ్తూ ఉంటాం పైకి. సో ఇంకోటి, మళ్ళీ డే అంతా నడిచి క్యాంప్కి రీచ్ అయిన తర్వాత మళ్ళీ ఎవరు ఉండరు చేసేవాళ్ళు. టెంట్ వేసుకోవాలి, కుక్ చేసుకోవాలి, మేము ఇన్నర్స్ చేంజ్ చేసుకోవాలి. సో ఎవ్రీథింగ్ అన్నీ మేమే చేసుకోవాలి. సో ఇది ప్రాసెస్ ఉంటుంది ఎవ్రీడే. ఇట్లా 1 month డిపెండ్స్, మళ్ళీ ఏ మౌంటైన్ క్లైంబ్ చేస్తున్నామో దాన్ని బట్టి ఎన్ని రోజులు పడుతుంది అనేది. వెళ్ళే ప్రక్రియలో ఎప్పుడైనా సిక్ అయిపోయి ఆరోగ్యం చెడిపోయినప్పుడు ఆగిపోవాల్సి వచ్చింది, లేదంటే కంటిన్యూ చేయాల్సి వచ్చింది, ఏం చేశారు మీరు అలాంటప్పుడు? నా అదృష్టం కొద్దీ ఇప్పటివరకు నేను సిక్ అవ్వలేదు. లైట్ హెడేక్ ఉంటుంది, లైట్ హెడేక్ ఇస్ ఫైన్. సివియర్గా హెడేక్ ఉంటే మెడికేషన్ ఏదో తీసుకోవడం అట్లా చేస్తాము. పైకి వెళ్ళేటప్పుడు ఎట్లా కెమెరాస్తో వెళ్తారా మీరు, లేదంటే మిమ్మల్ని ఫాలో ఎవరన్నా అవుతుంటారా? ఈ అచీవ్ చేసామనే సంగతి ఎలా తెలుస్తుంది అక్కడ పైకి వెళ్ళిన తర్వాత? శాటిలైట్ ఫోన్స్ ఉంటుంది, వాకీ-టాకీ ఉంటుంది. సో దాని ద్వారా, వాకీ-టాకీ ద్వారా, ఇప్పుడంటే మొబైల్లో నెట్వర్క్ కూడా వస్తుంది. మేము ఎక్కినప్పుడు శాటిలైట్ ద్వారా ఇన్ఫార్మ్ చేసాము. ఫస్ట్ టైం ఎక్కినప్పుడు ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ పంపించారు?
ఎలా అనిపించింది మీకు అప్పుడు అచీవ్ చేసినప్పుడు? సో అప్పుడంటే ఒకటే గోల్ ఉండే, ఎక్కాలి 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 అనేది ఉండే. ఎక్కిన తర్వాత ఆనందం అసలు ఎగిరి గంతెయ్యాలన్నంత ఆనందం ఉంది, కానీ అంత ఎనర్జీ కూడా లేదు. అంటే అన్ని 6 to 8 months ప్రాక్టీస్ చేసాం. ఎంత ప్రాక్టీస్ అంటే మేము ప్రాక్టీస్ చేస్తే ఆ చెమటలకే స్నానం చేస్తే మనం ఎంత అవుతుంది అంత అయ్యేది మా ప్రాక్టీస్. ఇక్కడ మేము ప్రాక్టీస్ చేసింది ఎవరెస్ట్ ఎక్కడానికి. ఈవెన్ అక్కడ అంత చలిలో మేము క్లైమ్ చేస్తా ఉంటే స్వెట్ వచ్చేది. అంత కష్టపడ్డాం కదా, పైకి రీచ్ అయిన తర్వాత ఆనందం అసలు ఇప్పుడు మాటల్లో కూడా వర్ణించలేను, అంత ఆనందం ఉండే. ఇమ్మీడియట్గా మా కోచ్ గారితో మాట్లాడి ఇన్ఫార్మ్ చేసాము. రెస్పాన్స్ ఏంటి అప్పుడు అచీవ్ చేశాను అని అన్నప్పుడు? సార్ ఆబ్వియస్లీ సార్కి ఆ టెన్షన్ ఉండే కావచ్చు, అంటే 13 years అమ్మాయి కదా అని ఆ కన్సర్న్ ఉండుండొచ్చు. బట్ హీ వాజ్ వెరీ హ్యాపీ, చాలా సంతోషపడ్డారు. కంగ్రాచులేషన్స్ అంటారు, ఎప్పుడైనా ఫార్మాలిటీస్ ఉండవు, బట్ కంగ్రాచులేషన్స్ అని అన్నారు. ఎయిర్పోర్ట్కి రీచ్ అయినప్పుడు మిమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానంలో అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరు? ఆ ప్రౌడ్ మూమెంట్ మీరు ఎయిర్పోర్ట్ అనగానే ఆ సీన్ అంతా గుర్తుకొస్తుంది నాకు ఇప్పుడు. 1000 మంది వచ్చారన్న, 1000 మంది వచ్చారు. ఇంకోటి ఏంటంటే ఆ ఏజ్లో నాకు అంత అర్థం కాలేదు నేను అచీవ్ చేసింది ఎంత పెద్దదా, ఇంత పెద్ద అచీవ్మెంటా అనేది. మీరందరూ ఇప్పుడు పొగుడుతుంటే లేదంటే రికగ్నైజ్ చేస్తూ ఉంటే ఇప్పుడు తెలుస్తుంది నాకు, ఓ నేను చేసింది ఇంత పెద్దది అని. ఆ టైంలో అంతమంది వచ్చారు, అప్రిషియేట్ చేశారు, చాలా హ్యాపీగా అనిపించింది. బట్ నేను చేసింది అంత పెద్దది అనేది నాకు అప్పటికి అర్థం కాలే, బట్ హ్యాపీ. కానీ పూర్ణ ఒక ఈ వరల్డ్లో ఫేమస్ పర్సన్స్లలో మిల్కా సింగ్ గారి కూడా ఒకడే. అలాంటి అతను భారతదేశానికి ఒక మెడల్ సాధించినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, ప్రభుత్వాలు గుర్తించినంత వరకు నాలాంటి మిల్కా సింగ్లు మరొకరు పుట్టడానికి ఇంత పెద్ద భారతదేశానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. భారతదేశం మళ్ళీ ఒక రన్నింగ్లో గోల్డ్ మెడల్ పెట్టాలి, అథ్లెటిక్స్లో కొట్టాలి అని అనుకున్నప్పుడు 4 ఇప్పుడు నీ అచీవ్మెంట్ ఇంకెవరన్నా కొట్టారా ఇప్పటి వరకు? ఈ 10 yearsలో ఎవరన్నా అచీవ్ చేశారా? మీలాగా ఎవరన్నా అచీవ్ చేశారా? అయితే చాలామంది ఎవరెస్ట్ ఎక్కారు. మా కంపెనీ నుండే 98 మెంబర్స్ని తీసుకెళ్ళాం పైకి, ఎవరెస్ట్ పైకి. కాకపోతే నా ఏజ్ అంటే ఇప్పుడు ఒకటి ఎవరెస్ట్ ఎక్కడానికి నేపాల్ సైడ్ నుండి టిబెట్ సైడ్ నుండి ఎక్కొచ్చు. నేపాల్ సైడ్ 16 years ఉంటేనే అలో, నేను ఎక్కక ముందు నుండే ఆ రూల్ ఉంది. టిబెట్ సైడ్ లేకుండే నేను ఎక్కినప్పుడు, ఏ రూల్ ఏజ్ లిమిట్ ఏం లేకుండే. నేను ఎక్కిన తర్వాత టిబెట్ సైడ్ కూడా 18 years పెట్టేసారు. సో ఇప్పుడు నా రికార్డ్ని బ్రేక్ చేసే అవకాశం లేదు. సో 13 yearsలో మీ రికార్డ్స్ని ఇంతవరకు ఎవరు బ్రేక్ చేయలేదు అంటారు. సో మిల్కా సింగ్ గారు చెప్పినట్టు ఈ భారతదేశంలో సాధించిన మెడల్స్ అన్నీ కూడా గోడలకే పరిమితం అవుతున్నాయి. నాలాంటి ప్లేయర్స్కి భారతదేశానికి పట్టింపులు ఎప్పుడన్నా ఉన్నాయి అని అంటే, భారతదేశం ఎప్పుడన్నా గర్వంగా సాధించినప్పుడు ధోని, మహేంద్ర సింగ్ ధోని లాంటి పేర్లు, మిల్కా సింగ్ లాంటి పేర్లు ఇలా చెప్పడానికి మాత్రమే పరిమితం అవుతున్నాయి. కొట్టాలని అచీవ్ చేస్తుందంతా అది మా వ్యక్తిగతంగా మా కోచ్ త్రూ అన్న అవుతుంది తప్పితే కానీ ప్రభుత్వాల వల్ల మాత్రం 0.01% కూడా సపోర్ట్ లేదు అన్నాడు. దాంతో మీరు ఏకీభవిస్తారా? ఎస్, సపోర్ట్ లేదు అని అంటారు. ఇప్పుడన్నా చెప్పండి, ప్రభుత్వానికి ఒక మౌంట్ ఎవరెస్ట్ క్లెయిమ్ చేసి అంత అచీవ్ చేస్తున్న ఆడబిడ్డగా మీరేం చెప్తారు? ప్రభుత్వానికి ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తారు? ప్రభుత్వాలకి సలహాలు సూచనలు ఇచ్చేంత పెద్దదాన్ని కాదు, కానీ బట్ సపోర్ట్ ఉంటే మాత్రం, అగైన్ సపోర్ట్ ఉంటే డెఫినెట్లీ మాలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది వస్తారు. చాలాసార్లు స్పోర్ట్స్ కోసం కేటాయిస్తున్న బడ్జెట్లు కోట్లలో ఉంటున్నాయి. మీలాంటి వాళ్ళు మాట్లాడినంత వరకు ఆ బడ్జెట్లు ఏమవుతున్నాయో కూడా ప్రశ్నించే గొంతుగా మేము ఎన్ని ప్రశ్నించినా చెప్పడానికి మీరు మొహమాట పడుతున్నంతసేపు ఆ కోట్లన్నీ కూడా వేరే వాటిలలో మళ్ళీపోతూ ఉన్నాయి. అలాంటి కోట్ల గురించి ప్రభుత్వాలకు చెప్పాలంటే ఏం చెప్తారు? పర్సనల్గా మేబీ అచీవ్ చేస్తున్న వాళ్ళని పిలుచుకొని ఇస్తే డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఎవరైతే పర్సీవ్ చేస్తున్నారు, సాధించాలి అని బాగా కష్టపడుతున్నారు, అలాంటి వాళ్ళని రికగ్నైజ్ చేసి పర్సనల్గా వాళ్ళకి ఇస్తే అది బెనిఫిట్ అవుతుందేమో. ఈ స్కీమ్స్ ద్వారా కూడా అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అదే పూర్ణకి ఇప్పుడు వయసు ఎంత అంటే ఏం చెప్తారు? జస్ట్ 3 days బ్యాక్ 24 బర్త్డే. సో పెళ్ళికి ప్రిపేర్ అవుతున్నారా? ఇప్పుడేం లేదన్న, అచ్చాయిడు ఇంకా ఆలోచించలేదు. అమ్మ నాన్న అది మీ పని కాదు కదా. నా అదృష్టం ఏంటంటే అమ్మ నాన్న కూడా అది తీయట్లేదు. ఫస్ట్ ఇప్పుడు నాకు ముందు మా అన్నయ్య ఉన్నారు, అన్న గురించి నడుస్తుంది ఇప్పుడు. బట్ అన్నయ్యల బాధ్యత ఎప్పుడైనా చెల్లెళ్ళ పెళ్లి తర్వాతనే కదా అన్నయ్యది. బట్ ఇక్కడ ఉల్టా మా అన్న కానీ అమ్మ నాన్న కూడా. ఇప్పుడు పూర్ణకి ఒకే అన్నయ్య కాదు, నేను కూడా అన్నయ్యనే కాబట్టి బాధ్యత తీసుకోమంటే ఖచ్చితంగా తీసుకుంటాం. చూడాలి అంటే ఫ్యూచర్లో ఖచ్చితంగా మంచి పెళ్లి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫైనల్గా 2 తెలుగు రాష్ట్రాలకే కాకుండా స్పోర్ట్స్ ప్లేయర్స్ అందరూ నీలాగా అచీవ్ చేయాలని చాలామంది ఎవరైతే ఎదురు చూస్తున్నారో
అలాంటి వాళ్ళ కోసం ఏదైనా మెసేజ్ చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? సో ఇప్పుడు నాలాగా స్పోర్ట్స్లో కావచ్చు, అడ్వెంచర్ స్పోర్ట్స్లో కావచ్చు, ఏ ఫీల్డ్లో అయినా సరే వాళ్ళు ఒక గోల్ పెట్టుకున్నారు, ఫిక్స్ అయ్యారు అని అంటే డజంట్ మ్యాటర్. అంటే వాళ్ళకి సపోర్ట్ వస్తుందా లేదా అనేది పక్కన పెడితే మనం అచీవ్ చేసే ఆ రూట్లో మనం ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉండాలి. సో సపోర్ట్ అనేది రావచ్చు, అది తర్వాత తొందర రావచ్చు, కొంచెం లేట్ రావచ్చు, కానీ ప్రయత్నించడం ఆపకూడదు అనేది చెప్తాను. అదొక్కటి మెయిన్, చాలా ఇంపార్టెంట్. అది ప్రయత్నం ఆపొద్దు ఎంత లేట్ అయినా సరే. ఇంకా ఈ ప్రయత్నాన్ని కొనసాగించాలి అని చెప్పి చాలామంది పొలిటీషియన్స్ కావచ్చు, బిజినెస్ మ్యాన్లు కావచ్చు, సోఫార్ మీ వెల్ విషర్స్, మీకు సపోర్ట్ చేసిన వాళ్ళ గురించి చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? ఎవరెవరు సపోర్ట్ చేశారు మీకు? చాలా మంది సపోర్ట్ చేశారు. ఇంకా ఎవరి పేరు నేను తీయదలుచుకోలేను, బట్ నా మొదటి ఫస్ట్ డే నుండి ఇప్పటి వరకు కొన్ని వందల మంది, వేల మంది నా కోసం నేను మంచిగా ఎక్కి సేఫ్గా తిరిగి రావాలని చాలామంది ప్రేయర్ చేశారు. మెయిన్ పర్సన్స్ కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరి సపోర్ట్తోనే నేను ఈరోజు ఉన్నా అని చెప్పి. కొత్తగా ఏర్పడిన గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, ఈ ప్రభుత్వంలో ఏ పొలిటికల్ లీడర్ అన్నా పిలిపించుకొని నేను మీకు ఈ సాయం చేస్తాను అని చెప్పిన లీడర్స్ ఎవరైనా ఉన్నారు? వెరీ రీసెంట్లీ నా 1 డికేడ్ 10 సంవత్సరాలు అయింది ఎవరెస్ట్ ఎక్కి అని చెప్పేసి సీతక్క గారు పిలుచుకొని సన్మానం చేశారు. అండ్ అట్లనే తనే పర్సనల్గా మన నరేందర్ రెడ్డి గారి దగ్గరికి తీసుకుపోయి పరిచయం చేశారు. సో గుడ్ రెస్పాన్స్. ఎలా రిసీవ్ చేసుకున్నారు మిమ్మల్ని? గుడ్ రెస్పాన్స్. ఏమన్నా అర్థం చేసుకున్నారు? గుడ్ రెస్పాన్స్. ఎలాంటి ప్రామిస్లు చేశారు మరి? ప్రామిసెస్ గురించి ఇప్పుడు ఎందుకులే, చెప్పండి, పర్లేదు. సీతకి ఏదైనా మాట ఇచ్చిందంటే ఖచ్చితంగా డెఫినెట్ గా ఏదో ఒకటి చేద్దామని అయితే చెప్పారు. డెఫినెట్ గా ఏదో ఒకటి చేద్దాము, వాట్ ఎవర్ ఏదైతే అది డెఫినెట్గా ఏదో ఒకటి చేద్దామని చెప్పారు. మీ అనుమతితో మీ కోచ్ని పిలిపించుకోవచ్చా? ఆయన్ని మీ గురించి 2 విషయాలు మాట్లాడి. మీరు సార్ అనుమతితోనే నన్ను పిలవాల్సింది. ఎస్. శేఖర్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. పూర్ణ గురించి చెప్పాలి అని అంటే 13 సంవత్సరాల్లో ఎవరెస్ట్ క్లెయిమ్ చేసింది అని అంటే అంతకంటే పెద్ద అచీవ్మెంట్ ఉండదు ఇంకా, అంటే చిన్న వయసులో. ఇంకా అలాంటి అచీవ్మెంట్ సాధించడానికి ఆ టిబెట్కి కానీ నేపాల్కి కానీ లేదు. ఎవరెస్ట్ ఎక్కాలి అని అంటే 3 సైడ్ల నుంచి ఎక్కాలి అని అంటారు. అసలు నిజం చెప్పాలంటే 12-11 సంవత్సరాల్లో చంటి బిడ్డగా దొరికిందా మీకు? ఈ ఆడబిడ్డ గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు యాజ్ ఎ కోచ్గా? అంతే 12 years, 12 లేదు 13 months. 13. ఎలాంటి మాటలు చూసారు అప్పుడు పూర్ణ దగ్గర? ఆ యాటిట్యూడ్ కానీ ఆ మాటలు కానీ? అప్పుడు అసలు మాట్లాడేదే కాదు, అసలే మాటలే లేవు అప్పుడు, అసలు మాట్లాడేదే కాదు. కాకపోతే మేము ఒకటి ఆ అమ్మాయిలో ఉండే యాజ్ ఎ 13 years ఏజ్లో ఉన్న అమ్మాయిలాగా, అంటే ఈ అమ్మాయితో పాటు చాలా మంది స్టూడెంట్స్ వచ్చారు. దాంట్లో ఫైనలైజ్డ్ పూర్ణ. ఆ పూర్ణలో చూసింది ఏంటంటే, ఒకటి వదిలిపెట్టకపోవడం, అంటే ఇది నాకు రాదు, నాతో అవ్వదు అని వదిలిపెట్టే తత్వం కాదు. అంటే రిపీటెడ్లీ ట్రైయింగ్ ఒకటి. రెండోది ఫాలోయింగ్ 100% ఇన్స్ట్రక్షన్స్. అంటే ఇది చెయ్యాలంటే అది చెయ్యాలి అంతే. అలాంటి స్టూడెంట్ దొరికితే కోచ్కి పండుగే కదా. అండ్ మూడోది కమిట్మెంట్ కానివ్వండి, ఆ డ్రైవ్, అండ్ మెంటల్లీ ఏబుల్ టు టేక్ దట్ రిస్క్. అమ్మాయి ఇది చేస్తే నాకు ఏమవుతుందో అనేది కాకుండా వాళ్ళు చెప్తున్నారు నేను చెయ్యాలి అనేది. ఈ 10 yearsలో పూర్ణ అంటే ఎలాంటి ఎమోషన్ యాజ్ ఎ కోచ్గా మీకు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నా సన్ పూర్ణ బికమ్ సేమ్. యాక్చువల్లీ మేము ఇప్పుడు బయటికి వెళ్ళినా కూడా మీ అమ్మాయి అబ్బాయి అని అడుగుతారు. యాక్చువల్గా ఒక రకంగా బీయింగ్ ఏ ఫీమేల్, నా కొడుకు కన్నా ఎక్కువ పూర్ణకి యాజ్ ఎ డాటర్ ఎక్కువ రిలేషన్ వచ్చింది, అంటే ఆ ఎమోషన్ ఎక్కువ వచ్చింది పూర్ణ. సో హ్యాపీ ఫర్ దట్. పూర్ణ ఎప్పుడన్నా బాగా స్ట్రగుల్ అవుతూ ఉన్నప్పుడు, అంటే యాజ్ ఎ కోచ్గా తను బాగా ఎప్పుడన్నా స్ట్రగుల్స్ ఫేస్ చేసిందా? అలాంటి ఫేస్ గుండా ఎప్పుడన్నా పోయిందా? లేదు మీరు పూర్ణని తీసుకున్న తర్వాత మీ చేతిలోకి మీరు ఎప్పుడన్నా అలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారా? ఫిజికల్లీ దేర్ ఈజ్ ఆల్వేస్, ఎవ్రీ ఎక్స్పెడిషన్ హ్యాస్ దట్ ఛాలెంజ్. ఫిజికల్గా ప్రతి మౌంటైన్కి వెళ్ళే ముందు మేము కూడా పెడతాము, ఎందుకంటే హార్డ్గా ట్రైన్ అయినప్పుడు మౌంటైన్లో ఈజీ ఉంటుంది. ఆ ఛాలెంజెస్ని చూసాం. బట్ మెంటల్లీ అంత స్ట్రెస్గా ఎప్పుడు చూడలేదు, ఎక్సెప్ట్ 1 or 2. సో హ్యాపీ చైల్డ్ అయితే ఫుల్లీ. అండ్ పూర్ణకి మీరు ఇన్స్టెంట్ రియాక్షన్ చూస్తారు, కోపం కానివ్వండి, బాధ సంతోషం కానివ్వండి, ఇమ్మీడియట్ రియాక్షన్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఏదో చెప్పి తర్వాత ఏదో ఉండదు. దట్స్ ఇమ్మీడియట్. అంటే కోపం వచ్చిందంటే
బండికి పక్క నుంచి ఎవరైనా వచ్చి తగిలినా అద్దం దింపి ఇమ్మీడియట్గా ఫస్ట్ అనేయాలి. మా ఛానల్లో కూడా ఒక పర్సన్ ఉన్నారు, ఒక సైకో అంజలి అని చెప్పేసి ఒక ఆవిడ ఉంటుంది, తను జర్నలిస్ట్, మీకు కూడా తెలిసాము. బండి మీద నుంచి పోతే ఒక 20 నిమిషాలు మనిషి కాలేదనమాట. ఎదోలకి బుద్ధి లేదు, లేకపోతే అడ్డం వచ్చేస్తారు అని చెప్పి తిడతా ఉంటుంది. సేమ్ అదే క్యారెక్టర్. అక్కడ అసలు అద్దం నింపి ఇమ్మీడియట్ అక్కడే ఇంకా మళ్ళీ ఆల్ దట్ ఇన్స్టెంట్, దెర్ ఇస్ నథింగ్ హిడెన్ ఏదో పెట్టేసి. సార్ ఇంకా ఎవరెస్ట్ క్లెయిమ్ చేసిన తర్వాత, అంత పెద్ద అచీవ్మెంట్ సాధించిన తర్వాత, బోట్ టుగెదర్ ఇప్పుడు నెక్స్ట్ ఎలాంటి అచీవ్మెంట్ కానీ ఫర్దర్గా వాట్ ఈస్ యువర్ లుక్అవుట్ అంటే ఏం చెప్తారు? సి ఎవరెస్ట్ అప్పుడు ఆ అమ్మాయి ఉన్న ఏజ్లో ఒక మిషన్ డ్రైవ్ చేయాలి, సొసైటీ పర్పస్, ఒక ఇన్స్టిట్యూషన్ పర్పస్, అంటే ఇట్స్ నాట్ ఒక ఇండివిజువల్ మిషన్ కాదు అది. ఒక గవర్నమెంట్, ఒక మిషన్, ఒక ఇన్స్టిట్యూషన్, ఒక పీపుల్, ఒక సొసైటీ, ఒక కమ్యూనిటీ, అందరూ ఉండాలి ఆ మిషన్ వెనకాల. ఆ మిషన్ వాల్యూ దాని తర్వాత సొసైటీలో నేము ఆ ఏజ్లో అమ్మాయికి తెలియదు ఆ అచీవ్మెంట్ చేసినప్పుడు. సో యాజ్ ఏ ఫ్లో అది జరిగిపోయింది. ఇప్పుడు వచ్చిన తర్వాత నౌ ఇట్ ఈస్ హర్ ఇండివిజువల్ డెసిషన్, నేను ఏం చేయాలి, నేను దేంట్లో సెటిల్ అవ్వాలి అని. ఇప్పుడు ఆ అమ్మాయి డిసైడ్ అయింది, ఎస్ నేను ఇదే ఫీల్డ్లో సెటిల్ అవుతాను అని. అండ్ దానికి మేము ఎంత సపోర్ట్ చేయగలము అనేది చూసుకోవాలి. అంటే సేమ్ పీపుల్, అప్పుడు ఆ అమ్మాయి అచీవ్మెంట్ చేసినప్పుడు ఎంతమంది అయితే సపోర్ట్ ఉందో, ఇప్పుడు ఆ అమ్మాయి ఓన్గా నేను ఇది సెటిల్ అవ్వాలి, ఇది నేను కెరీర్గా తీసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఎంత సపోర్ట్ చేయగలము అనేది. యాజ్ అ కోచ్గా పూర్ణని ఒకవేళ ప్రభుత్వాల నుంచి ఏ డిఎస్పీనో, ఏసీపీనో, ఎనీ క్యాడర్లో అకామిడేట్ చేయొచ్చు. ఇప్పుడు తను పిహెచ్డి చేసింది కాబట్టి షీ కెన్ ఎలిజిబుల్ ఫర్ డిఎస్పీ కన్నా అంతకంటే పెద్ద ర్యాంక్ కూడా ఎలిజిబుల్ అయ్యి ఉండొచ్చేమో బహుశా, మీకు తెలియాలి అది. అలాంటి పోస్టులలో కానీ లేదంటే ఎనీ అదర్ పోస్టెస్ పూర్ణని ఎలాంటి పోస్ట్లో ప్రభుత్వం ఇస్తే బాగుంటుంది అని యాజ్ ఎ కోచ్గా మీరు కలిగి ఉన్నారు అని అంటే? ఒకటి, ఆ అమ్మాయికి ఏ జాబ్ ఇచ్చినా మళ్ళీ మౌంటైన్స్ అయితే ఎక్కుతుంది. సో అంటే జనరల్గా ఈ స్పోర్ట్స్ కోటాలో ఏదైతే ఇస్తారో ఆ కోటాలో ఏదైనా ఐ థింక్ షీఈ్ ఓకే. అంటే ఆ అమ్మాయి అచీవ్మెంట్ చేసినప్పుడు అప్పటికే ఆ అమ్మాయి స్టూడెంట్. సో అందుకని అప్పుడు జాబ్ పర్పస్ అనేది మాట్లాడలేదు. సో ఇప్పుడు ఎనీ పాసిబిలిటీ, ఎస్ డెఫినెట్లీ స్పోర్ట్స్ కోటాలో, జనరల్గా స్పోర్ట్స్ కోటాలో స్పోర్ట్స్ అచీవర్స్కి ఏదైతే ఇస్తారో, ఒక అచీవర్కి, ఒక స్పోర్ట్స్ ప్లేయర్కి ఇంత సాధించిన తర్వాత కూడా ప్రభుత్వాలకి ఉద్యోగాలు అడుక్కోవాలండి. ప్రభుత్వాలకి ఆ అంకితం ఉండదా? ఏం చెప్తారు మీరు, చెప్పండి. అది ప్రతి స్పోర్ట్లో ఉంది. ఇప్పుడు ఒక స్పోర్ట్లో ఒక అచీవ్మెంట్, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాట్ నెక్స్ట్ అనేది ప్రతి ఒక్కరికి ఉంది. ఆ వాట్ నెక్స్ట్కి మనం ఆన్సర్ చేయగలిగినప్పుడు వాళ్ళు వేరే వాళ్ళకి రోల్ మోడల్ అవుతారు. ఆ ఆన్సర్ లేనప్పుడు దేర్ ఇస్ నో రోల్ మోడల్. అరే వాళ్ళకి లైఫ్లో ఏం దొరకలేదు, నాకేం వస్తుంది అనేది ఉంటుంది. ఇలాంటి రోల్ మోడల్స్ దొరికినప్పుడు, ఇలాంటి ఆనిముత్యాన్ని ఇఫ్ వీ కాంట్ ప్రిజర్వ్, మనం దాన్ని గుర్తించలేనప్పుడు ఇలాంటి చాలామంది ప్లేయర్స్ వెనక్కి వెళ్ళిపోతారు కదా, ఇంకా ఫ్యూచర్లో చెప్పుకోవడానికి ఏముంటుంది? అగ్రి. ఇప్పుడు నేను ఆ విషయంలో మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను ఇక్కడే మన తెలంగాణ నుంచి. ఇప్పుడు పూర్ణ 2014లో ఎక్కింది. తర్వాత తెలంగాణ నుంచే ఇంకొక 2 అబ్బాయిలు ఎవరెస్ట్ ఎక్కడం జరిగింది. ఒకేసారి ఎక్కారు 2019లో ఒకేసారి. ఇప్పుడు ఒక అబ్బాయి ఎవరెస్ట్ ఎక్కిన అచీవ్మెంట్ని యూజ్ చేసుకున్నాడు. హీ సెటిల్డ్ సమ్వేర్, హీఈస్ డూయింగ్ హిస్ జాబ్. ఆయన జాబు ఆయన చేసుకొని ఆయన చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఇంకొక అబ్బాయి ఉన్నాడు, ఎవరెస్ట్ ఎక్కడానికి ఫైనాన్షియల్గా చాలా కష్టపడ్డాడు, డబ్బులు తెచ్చుకున్నాడు. కొన్ని చోట్ల మేము కూడా వెళ్ళి అరే పాపం సార్ చూడండి అనేసి, బీడిఎల్ ఎంప్లాయీస్ యూనియన్ ఒక స్టాఫ్ ఉండాలి, వాళ్ళు సపోర్ట్ చేశారు. వీళ్ళు ఏంటంటే అరే ఎవరెస్ట్ ఎక్కితే నాకు ఏదో వచ్చేస్తుంది, ఎవరెస్ట్ ఎక్కేస్తే నా లైఫ్ చేంజ్ అయిపోతుంది, నాకు ఏదో ప్రపంచం ఇచ్చేస్తుంది అనే దాంతో, అంటే ఐ డోంట్ నో వ్యూ ఎందుకు వచ్చింది అని నేను తప్పనట్లేదు. దట్ ఈస్ అ బిగ్ అచీవ్మెంట్, ఐ కంప్లీట్లీ అగ్రీ. కానీ ఇక వచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే ఏం లేదు. అబ్బాయి ఇంకా నేపాల్లో ఏదో కొన్ని డబ్బులు కట్టాలి, ఇంకా అబ్బాయి ఆటో నడుపుకున్నాడు. ఫైనలీ స్టిల్ ఇప్పటికీ ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉన్నాడు సెటిల్ అవ్వడానికి. ఇప్పుడు అతన్ని చూసి నెక్స్ట్ ఎవరెస్ట్ ఎక్కాలి అన్న వాళ్ళు ఏం చేయాలి అనేది ఆలోచిస్తాం. సేమ్ కేసు ఇప్పుడు అంటే ఒక అచీవ్మెంట్ తర్వాత అచీవ్మెంట్ని మనం ఎట్లా క్యారీ ఆన్ అవుతాము అనేది డిఫైన్స్. మీరు మళ్ళీ దాని తర్వాత ఎంతమంది వస్తారు అన్నట్టు. ఇలాంటి వాళ్ళు ఇంకా కనుమరుగైపోతారు అన్నప్పుడు ప్రభుత్వాలకి మీరు ఇచ్చే సలహా ఏంటి అని అంటే యాజ్ ఎ కోచ్కి ఏం చెప్తారు? అంటే దీంట్లో 2 ఇష్యూస్ ఉన్నాయండి. ఒకటి, అడ్వెంచర్ స్పోర్ట్ రికగ్నైజ్డ్ స్పోర్ట్ కాదు.
ఇప్పుడు మామూలు స్పోర్ట్స్ అయితే రికగ్నైజ్ స్పోర్ట్, దానికి ప్రాపర్ పాలసీ ఉంది. అంటే మీకు ఈ మెడల్ వస్తే అంటే స్టేట్లో అయినా సెంట్రల్లో అయినా వేరే స్టేట్స్ అయినా ఎవ్రీ స్టేట్కి సపరేట్గా ఉంది. నేషనల్ లెవెల్లో మెడల్ వస్తే ఇంత అసిస్టెన్స్ ఇస్తాము, ఫర్దర్ ట్రైనింగ్కి వెళ్ళడానికి ఈ అకాడమీస్ ఉన్నాయి, ఇక్కడ జాయిన్ చేపిస్తాము అని. అడ్వెంచర్ స్పోర్ట్స్కి సంబంధించి ఒక పాలసీ కానీ ఒక సిస్టమ్ ఒక ఫ్రేమ్వర్క్ అనేది లేదు ఒకటి. రెండోది అడ్వెంచర్ స్పోర్ట్స్ అనేది కాంపిటేటివ్ స్పోర్ట్ కాదు. ఇప్పుడు మీరు రన్నింగ్ తీసుకోండి, ఒలింపిక్ స్పోర్టే తీసుకుంటే 100 మీటర్స్లో ఎన్ని సెకండ్స్లో ఎంత మినిట్లో వచ్చాడు, తక్కువ టైంలో వచ్చిన వాళ్ళు మెడలిస్ట్. అడ్వెంచర్ స్పోర్ట్లో అట్లా మౌంటైన్ ఎక్కిరు దాంట్లో దేర్ ఇస్ నో కాంపిటీషన్. ముందెక్కిండా వెనకాల ఎక్కిండా అనేది కాంపిటీషన్ లేదు. ఇట్స్ నాట్ ఏ కాంపిటేటివ్ స్పోర్ట్. రెండోది ఇట్ ఈస్ ఏ ఇండివిజువల్ అచీవ్మెంట్. సో ఇండివిజువల్ అచీవ్మెంట్కి దాన్ని స్పోర్ట్స్లోకి కన్వర్ట్ చేసి దానికి ఒక పాలసీ ఎట్లా చేయాలి అనేది ఇప్పటివరకు ఇండియాలో లేదు. ఇప్పుడు స్లోలీ ద పాలసీ సిస్టమ్ ప్రొసీజర్స్ సేఫ్టీ అనే దాని మీద వర్క్ స్టార్ట్ అయింది. లాస్ట్ 2 years కింద నుంచి స్టార్ట్ అయింది. ఇంకా ఫ్రేమ్ వర్క్ అయిపోయింది. ప్రాబబ్లీ డ్రాఫ్ట్ లా నెక్స్ట్ పార్లమెంటరీ సెషన్లో పెడుతున్నట్టున్నారు డ్రాఫ్ట్ బిల్. కానీ అదే అయినా కూడా అది జనరల్ అడ్వెంచర్ స్పోర్ట్స్ ఓవరాల్గా. బట్ పూర్ణాస్ ఈజ్ ఆల్వేస్ ఎ స్పెషల్ కేస్. రెండు ఉన్నాయి అగైన్ పూర్ణ కేసులో. ఒకటి 13 years 11 months అనేది ఒకటి. రెండోది ద పర్పస్ ఆఫ్ ది మిషన్. అంటే ఆ అమ్మాయి వచ్చిన బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, ఆ అమ్మాయి సబ్మిట్ చేసిన తర్వాత ఇంపాక్ట్. మీరు ఇప్పటికీ డేటాబేస్ చూడండి, 2014 కన్నా ముందు మౌంటైనీరింగ్ అండ్ ఎవరెస్ట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 2014 తర్వాత ఎంతమంది ఉన్నారు, మీకు ఎంటైర్లీ డిఫరెంట్ పర్సెప్షన్ ఉంటుంది. ఇప్పుడు 2007లో నేను ఎవరెస్ట్ ఎక్కింది. నాకన్నా ముందు ఆంధ్రాలో నెల్లూరు నుంచి మల్లిమస్తాన్ బాబు అని నెల్లూరు నుంచి అతను ఎవరెస్ట్ ఎక్కాడు. నేను సౌత్ ఇండియాలో మేమే, నాకు తెలిసి మేమిద్దరము. మధ్యలో ఒకతను డిఫెన్స్ అతను, సౌత్ ఇండియా అతను, బట్ డిఫెన్స్ ఆర్మీ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ జాబ్ క్లైమ్ చేయడం జరిగింది. 2014 వరకు మళ్ళీ ఎక్కడ ఎవరెస్టర్ అనే వాళ్ళు ఎవరు లేరు. 2014 తర్వాత సడన్లీ నెంబర్స్ హ్యావ్ ఇంక్రీస్డ్. సౌత్ ఇండియాలోనే కాదు, ఎంటైర్ ఇండియాలో. మీరు 2014 తర్వాత మౌంటైనీరింగ్ అండ్ ఎవరెస్ట్ నెంబర్ పెరిగిపోయింది. అంటే ఆ ఒక్క ఎక్స్పిడిషన్ ఇంపాక్ట్ చాలా పడింది. రెండో సైడ్ సరే టూ యంగ్లో తీసుకెళ్ళినాము అనేది ఎక్కడో చోట మాకు కూడా అనిపించింది. మరీ తక్కువ ఏజ్లో తీసుకెళ్ళిపోయినామేమో, సొసైటీకి మనం రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామేమో అనేది ఒక 2 years తర్వాత వీ రియలైజ్డ్ అది. అంటే మరి 6 సంవత్సరాలు ఉన్న బాబుని 7 సంవత్సరాలు ఉన్న బాబుని ఈసారి మా అబ్బాయిని తీసుకెళ్తారా అని వస్తున్నప్పుడు వీ హ్యాడ్ ఎ ఫీలింగ్. కానీ పూర్ణ మిషన్ వాజ్ ఎంటైర్లీ డిఫరెంట్ పర్పస్. అమ్మాయి వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఆ అమ్మాయి 13-14 years ఏజ్లో అసలు ఆ ఊర్లో ఆ సొసైటీలో అక్కడ అమ్మాయికి పెళ్ళి అయిపోతుంది. 18-19 ఏజ్ వచ్చేసరికి వాళ్ళకి బాబు పిల్లలు అవుతారు. ఏది అక్కడ ఎడ్యుకేషన్ అనేది అసలు ఎందుకు అని మాట్లాడే ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి, లేదు చదువుకోవాలి, పిల్లలు ఏదైనా సాధిస్తారు, చెయ్యొచ్చు, మా వాళ్ళు కూడా పూర్ణ అంత అవ్వాలి అన్న ఇంపాక్ట్ ఇవ్వగలిగిన మిషన్ పూర్ణది. ఈవెన్ ఇండియాలోనే కాదమ్మా, తెలంగాణ లాంటి ప్లేస్లో, దట్టు పాకాల లాంటి చిన్న విలేజ్లో నువ్వు ఎవరెస్ట్ ఎక్కుతానన్నప్పుడు మీ పేరెంట్స్ వెళ్ళకుండా ఆపకుండా నిన్ను వెళ్ళమని చెప్పి సపోర్ట్ చేసిన పేరెంట్స్కి నిజంగానే హ్యాండ్స్ ఆఫ్ చెప్పొచ్చు అసలు. ఎందుకంటే ఈ స్పోర్ట్ చేస్తే ఏమొస్తుంది అనే నేపథ్యమే ఎక్కువగా కనపడతా ఉంటుంది. సో మీ పేరెంట్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అయితే సింపుల్గా అంటే చాలామంది అంటుంటారు, దేవుడు ఎక్కడో లేడు ఇంట్లోనే మన అమ్మ నాన్న అని. ఎస్, నేను అదే చెప్తాను. నాకు దేవుళ్ళు అంటే అమ్మ నాన్న అనే చెప్పొచ్చు. అంటే ఒక అమ్మాయిని ఇందాక సార్ అన్నట్టు అలాంటి బ్యాక్గ్రౌండ్ నుండి పంపించాలంటే మన దాంట్లో స్పెషల్ మీకు బాగా అర్థమవుతుంది, అసలు చాలా తక్కువ సపోర్ట్ అనేది ఉంటుంది. బట్ ఎక్కడ కూడా నో అనలే, ఇది వద్దు అనలే. ఇప్పటివరకు నేను పుట్టినప్పటి నుండి నేను ఏం చేసినా నో అనలే. ఈవెన్ మై బ్రదర్, మా అన్న కూడా అసలు ఎక్కడ కూడా నో చెప్పలే. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎవరికి చెప్పలేదు, మన రిలేటివ్స్లో కానీ ఎవరికి చెప్పలేదు మేము అట్లా ఎక్కడానికి వెళ్తున్నాము అని. సార్ వాళ్ళు బహుశా ఇలాంటి పేరెంట్స్ ఉండడం వల్లనే ఇలాంటి ఆనిముత్యాలని చూస్తామేమో. చాలాసార్లు వీళ్ళ డ్రీమ్స్ ఎంత పెద్ద పిల్లల కన్నా కూడా పేరెంట్సే చిదిమేస్తారేమో అనిపిస్తూ ఉంటుంది. అలాంటి పేరెంట్స్ గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు? నో అగ్రీ. ఇప్పుడు ఎక్కడ దాకా వద్దు. ఇప్పుడు నేను చెప్పాను చూడండి, పూర్ణ సెలెక్షన్ అయినప్పుడు మాకు గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చారు. ఇట్లాంటి స్టూడెంట్స్ని కొంతమందిని మాకు ఇచ్చి దాంట్లోంచి చేసినాం. అంటే ఫైనల్ లాస్ట్ స్టేజింగ్ ఎవరెస్ట్ అన్నాక ఇంకో 4 months బిఫోర్ వీ ఫైనలైజ్డ్ పూర్ణ అండ్ దిస్ అని. అంతకుముందు చాలామంది ఒక ప్రాపబుల్స్లో ఉండాలి, ఒక 10-11 మంది ప్రాపబుల్స్లో ఉండాలి. దాంట్లో నుంచి 1-2 అమ్మాయిలు
ఏ గుట్టలెక్కితే ఏమొస్తుంది ఏమొద్దు అనేసి ఎవరో చెప్పడంతో దే డ్రాప్ అవుట్, డ్రాప్ అయ్యి వెళ్ళిపోయినారు. సరే అంటే ప్రాపబుల్లో ఉన్నప్పుడు నెక్స్ట్ సెలక్షన్ క్యాంప్కి ప్రాక్టీస్కి రావాలి కదా, ఏమైందమ్మా ఎందుకు రావట్లేదంటే ఏమో సార్ గుట్టలెక్కితే ఏమొస్తుంది అంటున్నారు అందరూ, మా టీచర్ కూడా అట్లనే చెప్పింది, ఏముంది సార్ వద్దులేండి నేను చదువుకుంటాను. పేరెంట్స్ అండ్ సొసైటీ అండ్ టీచర్స్ కష్టపడ్డ ఫేమ్ కానీ నేమ్ కానీ ఇప్పుడు ఆమెకు అర్థమవుతుండొచ్చేమో, ఏమైనా రియలైజ్ అవుతుండొచ్చేమో. బికాస్ మనం పోయినా మనకంటూ పేజ్లో ఒక పేరు ఉండిపోతుంది కదా, యూ అచీవ్డ్ ఇట్ యాక్చువల్లీ. నిజంగా అలాంటి పిల్లలకి మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఇంతకంటే బెస్ట్ అచీవ్మెంట్, వాళ్ళకి ఇంకా ఇంతకంటే బెస్ట్ మోటివేషన్ ఉండకపోయి ఉండొచ్చేమో. ఆమె పేరు మీద పుస్తకాలే వచ్చినాయి, సినిమాలే వచ్చినాయి, ఫారెన్ దాంట్లో కూడా స్టడీస్ లో ఒక 2 countries, ఒకటి ఐర్లాండ్, ఇంకొక కంట్రీలో టెక్స్ట్ బుక్ లో లెసన్ లాగా 5th స్టాండర్డ్ లో లెసన్. సూపర్ కదా అసలు. అప్పటి నుంచి పూర్ణ మన వాళ్ళు అంటున్నారు. మన వాళ్ళు అంటే మీకు ఏమైనా అర్థం అవుతుందా లేదా తెలియదు. బేసిక్గా వి బోత్ కమ్యూనిటీస్ అంటే వి కేమ్ ఫ్రమ్ ద బంజారా కమ్యూనిటీ. అంటే ట్రైబల్స్ అంటే ఏమో ట్రైబల్స్ అని ఎందుకన్నారో మనకు తెలియదు కానీ आपण आते आवाज पूर्ण आता मजा आवाच मस्त मजा आवाच काही तीजर गुరించి शीतलाक वायाक आपण कल्चर मस्त आचरच पण ज्यादा काही नच मन तीज मस्त इष्टम. तीजर काय तो अब एक छोरी कुंवारी छोरी को करज से कंप्लीट का करज नहीं. स्पोर्ट्स खरीदी ना थी ये ब्लेजर नहीं तो सूट नहीं तो दूसर काही ज्यादा कपड़ा में देते तो ना आपण कपडा फेरेची दुकान आहे का फेरेची कम से कम పేరుచు కాకపోతే आपण కపడా పేరే అవకాశం ఆగిపోయింది. అబ్బ మాత్రం ఖచ్చితంగా ఒక అభ్యర్థి టీచర్ మాత్రం ప్లాన్ కర్రీసు ఖచ్చితంగా అభ్యర్థి టీచర్ ఉన్న మాత్రం आपण కపడా పేరన్ हमार तांडेर मात्र ఖచ్చితంగా అవును ప్రామిస్ yes promise भैया तू राखी బాంధదనా అభ్యర్థన ఖచ్చితంగా మన తాతి సెలబ్రేట్ కరోచ్చు బికాజ్ ఈ ప్రోగ్రామ్ త్రూ రాఖీ కట్టించుకోవాల చెల్లితోని అని. నెక్స్ట్ టైం ఖచ్చితంగా రాఖీ పౌర్ణమి ఎప్పుడో తెలియదు, మేబీ ఆగస్ట్ అనుకుంటా, తొందరలోనే ఉంది. ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ త్రూ ఎస్పెషల్లీ అంజలి గారికి థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే నేను ఎక్కడో ఉన్నా, టైం ఇప్పించింది, పరిగెత్తుకుంటూ వచ్చాను. నెక్స్ట్ టైం ఖచ్చితంగా రాఖీ పౌర్ణమికి మనం కలుద్దాం, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇలాంటి కోచ్ దొరకటం నిజంగా నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. వేరే స్పోర్ట్స్లో పబ్లిసిటీ కూడా అంతే పీక్లో ఉంటుంది, ఎంకరేజ్మెంట్ కూడా అంతే ఉంటుంది. ఇది ఏదేమైనా మీలాంటి వాళ్ళు ఇండియాలో ఈ స్పోర్ట్ని నిజంగానే ఇంకా ఇది ఎంత పబ్లిసిటీ లేకపోయినా ఇంకా ప్రాచుర్యం చేయాలి, ఇంకా పబ్లిసిటీ చేయాలి, ఇంకా చాలామందిని ఎంకరేజ్ చేయాలి. ప్రభుత్వాలు కూడా మీకు చాలా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫైనల్గా 2 తెలుగు రాష్ట్రాలకి లేదంటే ఈ స్పోర్ట్స్ గురించి ప్రభుత్వాలకు కానీ లేకపోతే మీ సైడ్ నుంచి ఏం మెసేజ్ అని ఇవ్వాలి అని అనుకుంటే ప్లీజ్. ఒక అడ్వాంటేజ్ వేరే స్పోర్ట్స్లో ఎంతవరకు ఉంది నాకు అంత ఐడియా లేదు, బట్ ఈ స్పోర్ట్లో ఉన్న అడ్వాంటేజ్ని చెప్తాను. అంటే ఒకటి ఇండివిజువల్గా వెదర్ నేను ఎవరెస్ట్ ఎక్కినా, నేను ఏదైనా మౌంటైన్ ఎక్కినా, నేను మౌంటైన్లో ఒక అచీవ్మెంట్ చేసిన అనేది ఒకటి. రెండో వైపు చూస్తే అడ్వెంచర్ టూరిజం అనేది, అంటే మీరు ఈ మధ్య చూస్తే అందరూ అడ్వెంచర్కి వెళ్ళడము, ట్రెక్కింగ్కి వెళ్ళడము, హిమాలయాస్లోకి వెళ్ళడము, ఇది బాగా పెరిగింది. సో ఈ అడ్వెంచర్ టూరిజం పెరుగుతున్న దాంట్లో ఎవరైతే ఈ క్లైమ్ చేసిరు కానివ్వండి, అడ్వెంచర్లో ఉన్న వాళ్ళు ఒకటి ఇండివిజువల్ అచీవ్మెంట్ కాకుండా ఒక స్కిల్ లాగా తీసుకుంటే దాంట్లో ఎంపవర్మెంట్కి ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఓకే, అంటే ఒక స్కిల్ లాగా ఎట్లా గైడ్ చేయాలి, ఇప్పుడు ఒక ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళని ఎట్లా గైడ్ చేయాలి, ఎట్లా తీసుకెళ్ళాలి, ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఏదో వెళ్ళే ముందు వాళ్ళని ఎట్లా ప్రిపేర్ చేయాలి, ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఎట్లా రెస్పాండ్ అవ్వాలి, వీటన్నిటిలో మనము ఈ అడ్వెంచర్ చేసిన వాళ్ళని మనం ట్రైన్ చేయగలిగితే అటు అడ్వెంచర్ నుంచి నార్మల్గా ఈ కార్పొరేట్స్ ఫ్యామిలీస్ ఎవరైనా అడ్వెంచర్ వెళ్ళినప్పుడు తీసుకెళ్ళగలిగిన గైడ్స్ మనకి తయారవుతారు. అంటే ఇటు స్పోర్ట్ ప్రమోట్ అవుతుంది, అటు స్కిల్ డెవలప్ అయ్యి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. మేము సేమ్ మిషన్ ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేసి ఉండాలి యాక్చువల్లీ 18-19లో. కాకపోతే మధ్యలో అన్ఎక్స్పెక్టెడ్ బ్రేక్స్ రావడం వల్ల ఆ మిషన్లో ఉన్న 300-400 మంది యూత్కి బ్రేక్ వచ్చేసింది. దెన్ ఎవరి దారిలో వాళ్ళు ఉన్నారు. బట్ ఈ ఆపర్చునిటీ ఈ స్పోర్ట్లో ఉంది. వేరే స్పోర్ట్లో మీరు ఒక లెవెల్కి వచ్చిన తర్వాత స్కూల్స్లో కానివ్వండి, అక్కడ కానివ్వండి, ఇప్పుడు ఈవెన్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, నాట్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఏమంటాం, మన జిహెచ్ఎంసీ పార్క్లో ఇక్కడ స్పోర్ట్స్ పెట్టి నేర్పిస్తున్నారు చూడండి, అట్లాంటి వాటిలో ఛాన్సెస్ ఉన్నాయి. బట్
అంటే నాకు తెలిసినంత వరకు Maybe ఈ స్పోర్ట్ లోనే ఇండివిజువాలిటీ అనేది ఉంటుంది ఖచ్చితంగా. ఇండివిజువాలిటీ ఉంటుంది. అండ్ ట్రెక్కింగ్కి వెళ్ళే వాళ్ళు కూడా ఇగో నేను పలానా ఆయన నాకు తీసుకెళ్ళిండు, పలానా అచీవ్ చేసిన లేడీతో నేను వెళ్ళాను అనేది చెప్పుకుంటారు. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చూడొచ్చు ట్రెక్కింగ్లో వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు స్టోరీ షేర్ చేసుకుంటారు. అది వీళ్ళకి ఎంపవర్మెంట్ అవుతుంది, వీళ్ళకి ఉద్యోగం వచ్చినట్టు ఇన్కమ్ జనరేట్ అవుతుంది, వాళ్ళకి టూరిజము అవుతుంది. పూర్ణ లైఫ్ టైం అంటే ఫ్యూచర్ ఆశయం ఏంటంటే ఏం చెప్తారు? మీ జీవిత ఆశయం అంటే ఏం చెప్తారు? ఇంకో 1000 మంది పూర్ణాలను క్రియేట్ చేయాలనేది నా లక్ష్యం. సూపర్, రైట్. ఏ ఆశయం కోసం అయితే నువ్వు ప్రయత్నిస్తున్నావో ఆ ఆశయం ఆ ఆశయాలన్నీ నెరవేర్తించాలి. అండ్ ఆ దేవుడు కూడా సిద్ధింపజేయాలి ఆ ఆశయాలన్నీ. అండ్ మీరు కూడా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా చూసినట్లయితే ఓన్లీ ది వన్ స్పోర్ట్ వేర్ ఈ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడం, ట్రెక్కింగ్ చేయటం అనే దాంట్లో ఇండివిజువల్ గుర్తింపు అనేది ఖచ్చితంగా ఉంటుంది. నీలాంటి పూర్ణాలు 1000 మంది రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఛానల్కి మీ విలువైన టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్గా నా ఇంటర్వ్యూలో జై జవాన్ జై కిసాన్ అని మీరు 3 సార్లు అంటే ఇద్దరు ఒకేసారి ఐ క్లోజ్ మై ఇంటర్వ్యూ. సో ప్లీజ్. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై హింద్. జై హింద్.